Good morning, everyone. Welcome to Karthikeya IAS Academy. And we, Karthikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే టాపిక్స్ రిగార్డింగ్ సెడిషన్ లా అండ్ రిగార్డింగ్ స్టబల్. సో ఆల్రెడీ చెప్పాను కదమ్మా, సో స్టబల్ ని బయోఫ్యూయల్ గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది. అండ్ ద థర్డ్ టాపిక్ వాజ్ బేటీ బచావో అండ్ బేటీ పడవో స్కీమ్ గురించి ఏంటంటే దీని అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. సో అయితే ఈ రోజు చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందమ్మా. సో యాక్చువల్లీ ఐ థాట్ సో ఈ రోజు 27% ఎలోకేషన్ అనేది లడాక్ రీజియన్ కి జరిగింది. ఓన్లీ తక్కువ ఎలోకేషన్ అనేది జరిగింది, నాట్ ఎలోకేషన్ యూటిలైజేషన్. ఓకే, ఫండ్స్ యూటిలైజేషన్ అనేది చాలా తక్కువగా జరిగిందని చెప్పేసి చాలా మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, బట్ యాక్చువల్లీ ఐ థాట్ టు టేక్ దిస్ ఆర్టికల్, బట్ దీన్ని మీకు చెప్పే ముందు ఏంటంటే ఆర్టికల్ 35A అండ్ 370 కంప్లీట్ గా మీకు అనాలిసిస్ అనేది చెప్పాలి. హౌ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డిజాల్వ్ అండ్ ఇట్ బికేమ్ యాజ్ యూనియన్ టెరిటరీస్ గా, అంటే లడాక్ యూనియన్ టెరిటరీగా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లైక్ యూనియన్ టెరిటరీగా ఎలా ఎవాల్వ్ అయ్యాయి. సో హౌ ఇట్స్ ఫ్యూచర్, సో దీని కాన్స్టిట్యూషన్ అండ్ వ్యాలిడిటీ ఏంటి, సో దీని మీద ఉన్న కన్సర్న్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాత ప్రెసెంట్ ఈ అలోకేషన్ లో సో లడాక్ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఏమైనా చూపిస్తుందో, సో ఆఫ్టర్ యూనియన్ టెరిటరీగా ఫామ్ అయిన తర్వాత దీని యొక్క లైక్ బెనిఫిట్స్ ఏమైనా పొందుతుందా, లేకపోతే కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయో, ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్ గా మాట్లాడాలి. సో దట్స్ వై ఏంటంటే ఇది నేను ఒక స్పెషల్ టాపిక్ గా రిలీజ్ చేద్దామని ఆ ఆర్టికల్ ఏంటంటే యాక్చువల్ గా ఇక్కడ చెప్పేద్దాం అనుకున్నాను. ఓకే, బట్ ఐ థింక్ సో ఆల్రెడీ ఈ రష్యా యుక్రెయిన్ టాపిక్ లాగా అది కూడా ఏంటంటే మోర్ దెన్ 1 hour పట్టేసేలాగా ఉంది. సో యాక్చువల్ ఐ ట్రైడ్ ఇట్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో అందుకని చెప్పేసి ఆ ఒక్క టాపిక్ చెప్తే రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి. చాలా టాపిక్స్ ఏంటంటే ఈవెన్ తో చాలా వరకు టాపిక్స్ కవర్ చేద్దామని బ్యాక్‌గ్రౌండ్ నుంచి ట్రై చేస్తున్నా. సో మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్ కన్నా వీడియో చేస్తుంటే ఏంటంటే చాలా లెంత్ అయిపోతుంది. ఎఫిషియన్సీ అండ్ ఇంట్రెస్ట్, కాన్సంట్రేషన్ అనేది స్టూడెంట్స్ ఉండట్లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. సో దట్స్ వై ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, సో స్టూడెంట్స్ మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ వాళ్ళకి ఎలా కావాలో అలాగే ట్రై చేస్తున్నాము. ఓకే, సో తక్కువ టైంలో ఎక్కువ ఆర్టికల్స్ మనం కవర్ చేయడానికి చూసారు విత్ బ్యాక్‌గ్రౌండ్. సో ఇలాంటి స్పెషల్ టాపిక్స్ ఏంటంటే నేను ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ లో ఒకవేళ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లో బ్యాక్‌గ్రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుందంటే ఐ టేక్ దట్ టాపిక్స్ మా. లేదు ఈ మోర్ దెన్ 1 hour అయిపోతుంది. సో దట్స్ వై నేను అండ్ దట్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా మోర్ దెన్ 1 hour అవుతుందని నేను స్పెషల్ టాపిక్ గా తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్ కూడా నేను అందులో ఇంక్లూడ్ చేసి చెప్పేసానమ్మా, అప్డేట్స్ చేసుకుంటూ. సో సేమ్ అలాగే ఈ టాపిక్ కూడా స్పెషల్ టాపిక్ గా నేను విత్ ఇన్ ఫ్యూ డేస్ ఏంటంటే నేను దాన్ని రిలీజ్ చేస్తానమ్మా. అండ్ మోర్ ఓవర్ దిస్ సెడిషన్ లా కూడా ఇదేమి చిన్నది కాదమ్మా. సో యాక్చువల్లీ దీని మీద కూడా యాక్చువల్గా ఒక స్పెషల్ టాపిక్ అనేది రిలీజ్ చేయాలి. ఓకే, నేను దీని మీద జస్ట్ ఒక బ్రీఫ్ అకౌంట్ అనేది మాత్రమే ఇస్తాను. ఓకే, సో స్టిల్ మనకి ఏంటంటే స్పెషల్ టాపిక్స్ దిస్ రిగార్డింగ్ దిస్ కాశ్మీరీ యాక్చువల్ గా ఇది ఆల్రెడీ బిగినర్స్ కి అయితే తెలియదు కానీ ఆల్రెడీ 2-3 అటెంప్ట్స్ లైక్ ఆల్రెడీ ప్రీవియస్ అటెంప్ట్స్ ఇచ్చిన స్టూడెంట్స్ కి అయితే కంప్లీట్ గా తెలుసు. ఎందుకంటే ఇది 2019 లో ఆర్టికల్ 370 ఆపరేషనలైజ్డ్ అవ్వడం, ఆర్టికల్ 35 ఏంటంటే డిసపియర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఇష్యూస్. సో ఆల్రెడీ దాని మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ టాపిక్ ఒకసారి చదివి జస్ట్ ఒకసారి చూడండి అమ్మా. ఓకే, నేను అనాలిసిస్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా టాపిక్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఏంటంటే జస్ట్ హోల్డ్ ఆన్, ఐ రిలీజ్ ద స్పెషల్ టాపిక్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. అండ్ మోర్ ఓవర్ ఐ ఆల్సో రిలీజ్ ఎ స్పెషల్ టాపిక్ ఆన్ దిస్ సెడిషన్ లా కంప్లీట్ గా బ్యాక్‌గ్రౌండ్ అండ్ దీని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దీని మీద ఉన్న కాంట్రవర్సీస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం. జస్ట్ నేను ప్రెజెంట్ ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటంటే నేను దీనికి అసలు ఇదంటే ఏంటి జస్ట్ బ్రీఫ్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఐ రిలీజ్ 2 స్పెషల్ టాపిక్స్ లెక్చర్స్ వీడియోస్ in within coming few days.
ఓకే. సో, మనం చాలా తక్కువ స్పెసిఫిక్‌గా నేను 30 మినిట్స్‌కి స్టిక్ అవ్వడానికి ట్రై చేస్తానమ్మా. ఓకే. యాక్చువల్‌గా ఇనీషియల్ నుంచి ట్రై చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. బట్ ఐ విల్ స్టిక్ టు దిస్ 30 మినిట్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో, కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఎనీవే. సో, లెట్ us మూవ్ టు అవర్ ఫస్ట్ టాపిక్. సెంటర్ సేస్ నో ప్రపోజల్ టు స్క్రాప్ సెడిషన్ లా. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సెడిషన్ లాని ఓకే. స్క్రాప్ చేసే ఉద్దేశం లేదు. రిపీల్ చేసే ఉద్దేశం లేదు. ఓకే. దీన్ని డిజాల్వ్ చేసే ఉద్దేశం మాకు ఎటువంటి ఉద్దేశం కూడా లేదు అని చెప్పేసి తన యొక్క డెసిషన్ అయితే ఫర్మ్‌గా చెప్పేసింది. ఓకే. సో, ఈ డెసిషన్ ఏంటి? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చెప్పవలసొచ్చింది? యాక్చువల్‌గా యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు ఏంటంటే దీని గురించి చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారమ్మా? సో, లోక్‌సభలో ఏంటంటే దీని గురించి సెషన్స్ అవుతున్నాయి కదా! వింటర్ సెషన్స్. సో, ఈ లోక్‌సభలో ఏంటంటే చెప్పడం జరిగింది. ఎందుకు తిను చెప్పారు? సో, దీనికన్నా ముందేంటంటే బ్రీఫ్ అకౌంట్ అనేది చూసేద్దాం. సో, సెడిషన్ లా. సో, వాట్ ఈస్ మెంట్ బై సెడిషన్ లా? ఈ లా అనేది ఇప్పుడుది కాదమ్మా. ఆల్రెడీ మనకి బ్రిటిష్ ఎరాలో ఉన్న టైం నుంచి యాక్చువల్‌గా ఈ లా అనేది ఉండటం జరిగింది. యాక్చువల్‌గా ఆ టైంలో బ్రిటిష్ పీపుల్ ఇన్ మాక్సిమం సో, పొలిటికల్ లీడర్స్ నాట్ పొలిటికల్ లీడర్స్ సో, ఫ్రీడమ్ లీడర్స్ మీద ఏంటంటే ఎక్కువగా ఇంపోజ్ చేయడం అనేది చేసేవారు. సో, ఆ టైంలో ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అనేది స్ట్రగుల్ అనేది కొనసాగుతూ ఉండేది. ఓకే. సో, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఏంటంటే డిసెంట్ తెలుపుతూ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఏంటంటే మాట్లాడినా, చేసినా సో, ఓకే. సో, వాళ్ళ యాక్షన్స్ పట్ల ప్రొటెస్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే అది బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఫేమ్‌ని ఓకే. తగ్గిస్తుంది. డిమినిషన్ చేస్తుంది. ఓకే. సో, దానివల్ల యాక్చువల్‌గా వీళ్ళు సెడిషన్ ఒక దేశద్రోహం కింద మోరోవర్ మీకు ఆల్రెడీ యువాపా చెప్పాను. ఓకే. సేమ్ కొన్ని ప్రొవిజన్స్ అనేవి కలుస్తాయమ్మా. అందుకే కాన్సెప్ట్స్ కూడా వచ్చాయి ఆల్రెడీ. సో, ఉవాపా ఉండేటప్పుడు సెడిషన్ లా ఎందుకు? సో, సెడిషన్ లాని రిపీల్ చేసేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉవాపా అనేది చాలా వైడ్‌గా యూజ్ చేస్తున్నారు. సో, ఈ సెడిషన్ లా కూడా చాలా ఉవాపా ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారో సెడిషన్ లా అనేది కూడా విపరీతంగా మిస్‌యూజ్ చేస్తున్నారమ్మా. సో, ఏంటంటే ఇది చాలా క్లియర్‌గా ఏంటంటే సో, ఆ గవర్నమెంట్ పట్ల మనం ఏంటంటే వ్యతిరేకత తెలిపితే ఆటోమేటిక్‌గా ఏంటంటే సీ హియర్ ఇక్కడ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సీ హియర్. సెక్షన్ 124 సేస్ హూఎవర్ బై వర్డ్స్ ఓకే. వాళ్ళ యొక్క మాటలు అంటే ఆ మాటలు ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటన్ రాసినా సరే లేకపోతే మాట్లాడినా సరే ఆర్ బై సైన్స్ డిఫరెంట్ సిగ్నేచర్స్ ద్వారా గాని ఓకే. విజిబుల్ రిప్రజెంటేషన్ అంటే ఎయిదర్ త్రూ వీడియోస్ ఆర్ త్రూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఓకే. పిక్చర్స్ ద్వారా గాని అదర్‌వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ నాట్ ఓన్లీ యాక్షన్ చేసేస్తే కాదు అటెంప్ట్ చేసినా సరే ఓకే. టు బ్రింగ్ ఇంటూ హేట్రెడ్ ఓకే. ఆ పర్టిక్యులర్ గవర్నమెంట్ పట్ల సీ హియర్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇక్కడ ఈ క్లాజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ నేషన్ అని ఉంటే బాగుండేదేమో. ఓకే. నేషన్ అని ఉంటే డిసెఫెక్షన్ టువర్డ్స్ నేషన్ అయ్యుంటే బావుంటుందేమో అని నా ఉద్దేశం. ఓకే. డిసెఫెక్షన్ టువర్డ్స్ మన యొక్క నేషన్ పట్ల యాక్చువల్‌గా మేబీ వాళ్ళ ఇంటెండెంట్ అదే అయ్యుండొచ్చమ్మా. ఓకే. బట్ సీ హియర్ డిసెఫెక్షన్ టువర్డ్స్ నేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేసుంటే బావుండు. బట్ దే హియర్ రిటెన్ డిసెఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో, గవర్నమెంట్ పట్ల డిసెంట్ తెలుపుతూ ఓకే. సో, ఎయిదర్ బై వర్డ్స్ ఆర్ బై స్పోకెన్ ఎయిదర్ రిటన్ ఓకే. వాళ్ళ యొక్క పిక్చర్స్ ద్వారా గాని, సైన్స్ ద్వారా గాని అటెంప్ట్ చేసినా సరే ఓకే. ఎలాగా ఆ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత చూపిస్తూ ఓకే. దెన్ దే షల్ బి పనిష్డ్ ఓకే. దే షల్ బి పనిష్డ్ అండర్ దిస్ సెడిషన్ లా. ఓకే. సో, దానికేంటంటే మేబీ లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అవ్వచ్చు. ఓకే. సో, మేబీ 3 ఇయర్స్ వరకు ఎక్స్‌టెండ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ దేర్ ఓకే. వాళ్ళ యాక్షన్ బట్టి ఏంటంటే వీళ్ళు ఈ సెడిషన్ లా అంటే వాళ్ళ యొక్క పనిష్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అదేంటి మేడం డిసెంట్ తెలిపితే కేసులు పెట్టేస్తారా? సో, దట్స్ వై ఏంటంటే అది కొలోనియల్ లా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ టైంలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఎక్కువగా యూజ్ చేయడం జరిగేది. మహాత్మా గాంధీ మీద కానీ, తిలక్ గారి మీద కానీ, సో చాలా మంది మీద ఈ సెడిషన్స్ లా అనేది ఇంపోజ్ చేయడం జరిగేది. ఓకేమా? సో, సీ హియర్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. ఓకే. మేడం అలాగైతే మన యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేస్తున్నట్టే కదా! ఓకే. బ్రిటిష్ టైమ్‌లో ఈ లా యూజ్ చేశారంటే ఓకే. బట్ స్టిల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో కూడా ఎందుకు ఇది పెట్టారు? సో, దట్స్ వై ఇక్కడ కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ సెడిషన్ లా గురించి మెన్షన్ చేయలేదమ్మా. బట్ ఇండియన్ పీనల్ కోడ్‌లో ఏంటంటే దీన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో, దే మెన్షన్ అండర్ సీ హియర్ ఇండియన్ పీనల్ కోడ్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్‌ని మేడం వయలేట్ చేస్తుంది కదా! ఓకే. సో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కంప్లీట్‌గా ఈ ఆర్టికల్ 19 ఓకే. సో, వీటన్నిటిని కూడా ఇది కంప్లీట్‌గా వయలేట్ చేస్తుంది కదా మేడం. యెస్.
ఓకే. సీ హియర్ మీరు ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ టాపిక్స్ చదివినప్పుడు వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్తారు. ఓకే. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే. అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పరు. ఓకే. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఏంటి? ఈ ఫండమెంటల్ రైట్స్‌కి లైక్ రైట్ టు స్పీచ్. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి ఏంటి? పబ్లిక్ ఆర్డర్. ఓకే. ఎక్సెప్షనల్ కేసెస్‌లో సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో, ఎక్సెప్షనల్ కేసెస్‌లో ఏంటంటే వీటిని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దీన్ని కూడా ఈ క్లాజ్‌ని కూడా వాళ్ళు యాడ్ చేయలేదు. అంటే సెడిషన్ కింద వచ్చేలా క్లాజ్ కూడా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్‌లో ఎక్సెప్షన్స్‌లో వాళ్ళు మెన్షన్ చెయ్యలేదు. ఓకే. సో, అందుకని ఇది కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ కాదు అని చెప్పేసి చాలా క్రిటిసిజం కూడా ఫేస్ చేస్తుంది. ఓకే. సో, కంప్లీట్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ ఏంటి? సో, ఆర్టికల్స్ ఏంటి? కంప్లీట్‌గా నేను వీడియో చేస్తానమ్మా. ఓకే. బట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, సీ హియర్ సేమ్. సో, ఇప్పుడు మీకైతే ఎలా డౌట్ వచ్చిందో సేమ్ కాన్స్టిట్యూషనల్ వాలిడిటీని అంటే క్వెషన్ చేస్తున్నారు. ఓకే. సో, అది బ్రిటిష్ ఎరా టైమ్‌లో యూజ్ చేశారంటే ఒక మీనింగ్‌ఫుల్ ఉంటుంది. సో, ప్రెజెంట్ మీరెందుకు దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. సో, ఇక్కడ ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళకి ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది కదా! సో, మీరు దాన్ని అణగదొక్కాలని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి దీన్ని ఛాలెంజ్ చేస్తూ కూడా చాలా పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. అయితే సీ హియర్ ఈ కేసెస్ కింద అరెస్ట్ అయిన పిటిషనర్స్ ఉంటారు కదమ్మా! లైక్ ఈ కేస్ కింద అరెస్ట్ అయిన పీపుల్ ఏంటంటే సుప్రీం కోర్ట్ దగ్గర ఈ రిక్వెస్ట్ అడగడం జరిగింది. ఓకే. సీ హియర్. నాట్ థిస్ వన్. సీ హియర్. ఈ పిటిషనర్స్ ఏంటంటే వీళ్ళు ఒక రిక్వెస్ట్ అడగడం జరిగింది. ఏమని చెప్పేసి, మీరు ఒకవేళ కంప్లీట్‌గా ఈ యొక్క సెక్షన్ 124 మీరు డీటెయిల్‌గా పరిశీలించి చూస్తే, ఇది ప్రీవియస్ అన్ని కేసెస్‌లో ఏంటంటే దీని మీద అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కేసెస్ ఫైల్ అవ్వడం. ఓకే. జైలుకి వెళ్ళడం అనేది సాధారణంగా జరుగుతుంది. దాని మీద స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూపించలేకపోతుంది. దీన్ని ఎక్కువగా మిస్‌యూజ్ చేసిన ఛాన్సెసే చాలా ఎక్కువగున్నాయి. సో, కావాలి అంటే మీరు ఆ ప్రీవియస్ కేసెస్ అన్ని కూడా మీరు చూడవచ్చు. సో, ఇదేంటంటే అన్‌కాన్స్టిట్యూషనల్ అండ్ సో, ఇట్ ఈస్ నాట్ వాలిడ్. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈస్ నాట్ వాలిడ్. సో, మీరు దీన్ని రిపీల్ చేయండి అని చెప్పేసి పిటిషనర్స్ ఏంటంటే దీని మీద ఫైల్ చేయడం జరిగింది. సో, ఎప్పుడైతే పిటిషనర్స్ ఎడిషన్ లాకి కౌంటర్ చేస్తూ ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్ దగ్గర ఫైల్ చేశారో, సో, సుప్రీం కోర్ట్ కూడా దీన్ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి అబ్జర్వ్ చేసి చూస్తే, ఓకే. నిజంగానే ఈ సెడిషన్ లా ఎక్కువగా మిస్‌యూజ్‌కి గురవుతుందంట. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సుప్రీం కోర్ట్ క్వెషన్ చేసింది. సో, పిటిషనర్స్ ఫైల్ చేసిన విధంగానే ఎక్కువగా మిస్‌యూజ్ అనేది మేము గమనించాము. సో, స్టిల్ ఇంకా బ్రిటిష్ ఎరాలో ఉన్న టైంలో ఉన్న ఈ లాని మీరు ఇంకా స్టిల్ ఈ ఉవాపా ఇంకా ఉన్నప్పటికీ కూడా సేమ్ ప్రొవిజన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి స్టిల్ మీరెందుకు ఇంకా ఈ సెడిషన్ లాని ఉంచుతున్నారు? దీని యొక్క కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ ఏంటి? దీని నెసెసిటీ ఏంటి? అని చెప్పేసి మీరు నాకు ఒక ఎఫిడవిట్ ఇప్పుడు ఆల్రెడీ పిటిషనర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎఫిడవిట్ అనేది ఫైల్ చేశారు కదమ్మా! ఒక కౌంటర్ ఎఫిడవిట్ అనేది మీరు నాకు ఓకే. రీజన్స్ అనేది మీరు చెప్పండి అని సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తే పిటిషనర్స్ ఫైల్ చేశారు. ఈ లాని ఛాలెంజ్ చేస్తూ. సో, సుప్రీం కోర్ట్ ఏంటి కంప్లీట్‌గా దాన్ని అనాలిసిస్ చేసి స్టిల్ ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి వాళ్ళు ఫైల్ చేశారు. దీన్ని మేము పరిశీలిస్తే దీన్ని ఎక్కువగా మిస్‌యూజ్ చేసిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. సో, మీరేంటంటే ప్రెజెంట్ దీని యొక్క నెసెసిటీ ఏంటి? దీని యొక్క వాలిడిటీ ఏంటి? కంప్లీట్‌గా మాకు ఆహ్, ఇ ఇచ్చి కంప్లీట్‌గా దీని మీద మాకు ఒక ఎఫిడవిట్ అనేది ఇవ్వండి. డీటెయిల్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగడం జరిగింది. ఓకే మా. సెడిషన్ లా. ఓకే. సో, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో, దీనికి వ్యతిరేకంగా తెలుపుతూ ఏవైనా యాక్షన్స్ గాని, అటెంప్ట్ గాని చేసినా ఏంటంటే, సో, సెడిషన్ లా కింద అరెస్ట్ చేస్తారు. సో, ఈ లా అనేది చాలా ఇల్లీగల్‌గా ఉంది. అన్‌కాన్స్టిట్యూషనల్‌గా ఉందని చెప్పేసి పిటిషనర్ అడగడంతో సో, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగడం జరిగిందమ్మా. సో, మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో, చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్. సో, అయితే సీ హియర్. ఆల్రెడీ ఇదంతా ప్రీవియస్‌గా జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? 2021 జులై 12 ఏంటంటే సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగడం జరిగింది. సో, ఇప్పుడు ఆల్రెడీ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఆల్రెడీ ప్రొసీడ్ అవుతున్నాయి కదా! సో, యూనియన్ లా మినిస్టర్ రిజిజు హి హావ్ టు ఆన్సర్. అంటే సుప్రీం కోర్ట్ అడిగిన దానికి మీరు ఏ ప్రొసీజర్స్ తీసుకున్నారు? ఏ ఫార్ములేషన్స్ చేశారు? సో, దానికి సంబంధించిన కౌంటర్ ఎఫిడవిట్ అనేది మీరు రెడీ చేశారా లేదా అని అపోజిషన్ లీడర్స్ అనేవాళ్ళు లోక్‌సభలో క్వెషన్ చేయడం జరిగింది. సో, ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తూ రిజిజు గారు ఏ రిప్లై ఇచ్చారనేది ప్రెజెంట్ న్యూస్‌లోకి వచ్చింది. ఓకే మా.
మీకు బ్రీఫ్‌గా అర్థమైంది అనుకుంటున్నా. పిటిషనర్స్ ఫైల్ చేశారు. సుప్రీం కోర్ట్ ఏంటంటే దాని నెసెసిటీ ఏంటి, వాలిడిటీ ఏంటి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్‌ని అడిగింది. ఓకే. సో, ప్రెజెంట్ లోక్‌సభ వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అపోజిషన్ లీడర్ సుప్రీం కోర్ట్ ఆల్రెడీ మీకు ఆ ఆర్డర్ అనేది పాస్ చేసింది కదా! సో, ఆ కౌంటర్ ఎఫిడవిట్ మీరు రెడీ చేసారా లేదా? సో, ప్రెజెంట్ మీరు సెడిషన్ లాని కంటిన్యూ చేస్తున్నారా? లేకపోతే రిపీల్ చేస్తారా? సో, దాని అప్డేట్ ఏంటి? ఒకవేళ దాని యొక్క నెసెసిటీ, వాలిడిటీని మీరు సపోర్ట్ చేస్తే, ఆ సపోర్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? రిపీల్ చేద్దాం అనుకుంటే, రిపీల్ చేయడానికి రీజన్స్ ఏంటి? దాని అప్డేట్ ఏంటి? మాకు చెప్పాలని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ వాళ్ళు అడిగితే, దానికి రిప్లై ఇస్తూ యూనియన్ లా మినిస్టర్ రిజిజు గారు ఏం సమాధానం ఇచ్చారు అనేది ప్రెజెంట్ న్యూస్. ఓకేనా? సో, ఇతనేం చెప్పారు అంటే, సెక్షన్ 124 ఆఫ్ ద పీనల్ కోడ్ ఇది ఉంది కదా! సెడిషన్ లా డీల్ చేస్తుంది. సో, మేము దీన్ని స్క్రాప్ చేసే ఉద్దేశం లేదు. అంటే మేము దీన్ని కంటిన్యూ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని రిపీల్ చేయము. డిజాల్వ్ చేయము. డైల్యూట్ చేయము. ఇది కంటిన్యూ అవుతుంది. అంతే స్ట్రింజెంట్‌గా ఈ సెడిషన్ లా అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఎందుకు కంటిన్యూ అవుతుంది? దానికి సంబంధించిన ఎవ్రి డీటెయిల్స్ అనేది మేము ఈ కౌంటర్ ఎఫిడవిట్‌లో ఆల్రెడీ రాసి సుప్రీం కోర్ట్‌కి ఇవ్వడం జరిగింది. సో, సుప్రీం కోర్ట్ స్టిల్ ఇంకా జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి దానికి ఆన్సర్ చేస్తూ యూనియన్ లా మినిస్టర్ రిజిజు గారు చెప్పటం జరిగింది. ఓకేమా? సీ హియర్. ఆల్ అదర్ మ్యాటర్స్ సీ హియర్. దానికి సంబంధించి ఇది పిటిషన్ నంబర్ అమ్మ. కోర్ట్‌కి సంబంధించిన పిటిషన్ నంబర్. మేము ఆ కౌంటర్ ఎఫిడవిట్ కంప్లీట్‌గా రాసి టాగ్డ్ విత్ అదర్ మ్యాటర్స్ వేరింగ్ సిమిలర్ క్వెషన్ ఆఫ్ లా హాస్ బీన్ రైజ్డ్. ఓకే. ఈ లాని క్వెషన్ చేస్తూ ఏవేవైతే క్వెషన్స్ వచ్చాయో ఆ సంబంధించిన అన్నిటికి మేము ఆన్సర్ చేస్తే ఏంటంటే మేము ఆల్రెడీ హానరబుల్ సుప్రీం కోర్ట్‌కి ఇవ్వడం జరిగింది. స్టిల్ డెసిషన్ అనేది పెండింగ్‌గా ఉంది. వి హావ్ టు సీ. సో, సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌ని చూడాలి. సో, పిటిషనర్స్ వాళ్ళ యొక్క ఎఫిడవిట్ అనేది ఫైల్ చేశారు. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగిన దానికి సుప్రీం కోర్ట్ అడిగిన దానికి మేము కూడా మా యొక్క కౌంటర్ ఎఫిడవిట్ దాని యొక్క వాలిడిటీ ఎంత ఇంపార్టెంట్, నెసెసిటీ ఎంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మేము ఆల్రెడీ సుప్రీం కోర్ట్‌కి ఇచ్చాం. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ జడ్జ్‌మెంట్ అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ యొక్క క్వెషన్‌కి ఆన్సర్ చేస్తూ సెంటర్ అయితే చెప్తుంది. అయితే దీని నుంచి మనకు అర్థమైందంటే సెడిషన్‌లా రిపీల్ చేసే ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే దీన్ని చెక్ చేస్తూ దీన్ని మిస్‌యూజ్ చేస్తున్నారా? చేస్తున్నారా? అని సుప్రీం కోర్ట్ ఏ డెసిషన్ తీసుకుంటదనేది మనం వెయిట్ అండ్ సీ. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ సంబంధించిన క్రియేషన్. ఓకే. సో, ఆల్ ఇండియా సీ హియర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా! దానిలాగే ఆల్రెడీ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఐడియాతో ఫ్రేమ్‌వర్క్ అయితే వచ్చారమ్మా. బట్ ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటని చెప్పేసి కూడా అడిగితే దీనికి సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆన్సర్ చేసిందంటే దీనికి ఓకే. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్‌ని క్రియేట్ చేయడానికి ఓకే. డిఫరెంట్‌గా ఉన్నాయి వ్యూస్. స్టేట్స్ అనేవి ఒకే పాత్‌లో లేవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వ్యూస్ అనేది ప్రొజెక్ట్ చేయడం చేస్తున్నారు. ఓకే. అందులో 8 స్టేట్స్ అంటే ఈ ప్రపోజల్‌కి అబ్జెక్షన్ తెలుపుతుంటే 2 స్టేట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్తారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ 2 కోర్ట్స్ మాత్రమే దీన్ని ఫేవర్‌గా ఉన్నాయి. 13 కోర్ట్స్ ఏంటంటే హై కోర్ట్స్ ఏంటంటే దీనికి యాంటీగా ఉన్నాయి. సో, ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్‌కి సంబంధించి ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది ఇంకా ఆర్గనైజ్ చేయలేదు. బికాజ్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఎవాల్వ్ అనేది అవుతున్నాయి. సో, దీని మీద ఇంకా కంప్లీట్‌గా ఫ్రేమ్‌వర్క్ అనేది అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. సో, స్టిల్ మనకి ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్‌కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయితే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. ఓకేమా? సో, మీకు టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ హోల్డ్ ఆన్. సో దట్ వితిన్ ఫ్యూ డేస్ ఐ విల్ రిలీజ్. నాట్ ఫ్యూ డేస్ అండ్ 1 ఆర్ 2 డేస్‌లో నేను సెడిషన్ లా మీద స్పెషల్ టాపిక్ అనేది రిలీజ్ చేస్తాను. ఓకేమా? నెక్స్ట్ సెంటర్ లుకింగ్ టు యూజ్ స్టబుల్ యాస్ బయోఫ్యూయల్. దీని గురించి ఆల్రెడీ నేను ఢిల్లీ పొల్యూషన్ గురించి ఓకే. స్టబుల్ గురించి చాలా డీటెయిల్‌గానే మన కరెంట్ అఫైర్స్‌లో చెప్పానమ్మా. ఒక్కసారి ఆ వీడియోస్ ఒకసారి మీరు వెళ్లి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, చెప్పాను. వాట్ ఈస్ మెంట్ బై స్టబుల్? సో, ఈ ప్యాడీ అనేది ఓకే. సో, ఈ రిమనెంట్ పార్ట్ ఓకే. పై పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యాడీ అయితే ఈ పై పార్ట్ మొత్తం ఏంటంటే హార్వెస్ట్ చేసేస్తారు. ఇది కంప్లీట్ ఏంటంటే రిమనెంట్ వదిలేస్తారు. ఇలా వదిలేసేయడం వల్ల ఏంటి కంప్లీట్‌గా దీన్ని ఎక్కువ యాకోస్‌లో ఏంటంటే పండించుతారు కాబట్టి దీన్ని కంప్లీట్‌గా తీయడానికి ఏంటంటే ఎయిదర్ మెషినరీ యూజ్ చేయాలి లేకపోతే లేబర్ యూజ్ చేయాలి. ఓకే. అలా లేబర్ యూజ్ చేయడం వల్ల అది అంత కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వదు. మెషినరీ గాని యూజ్ చేయడం వల్ల. సో, అందుకని చెప్పేసి వీళ్ళేంటంటే కంప్లీట్‌గా దాన్ని బర్న్ చేస్తున్నారు. ఇన్ ఆర్డర్ ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ కోసం. మోరోవర్ నాట్ ఓన్లీ ఫర్ కాస్ట్ బెనిఫిట్ అండ్ టైమ్ పీరియడ్. చాలా తక్కువ టైమ్ పీరియడ్ ఉంది నెక్స్ట్ హార్వెస్ట్‌కి. సో, అందుకని చెప్పేసి
వీళ్ళని బర్న్ చేసేయడం అనేది చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడి నుంచి పంజాబ్ అండ్ హర్యానా ఇక్కడి నుంచి ఏంటంటే సో, జనరల్‌గా ఈ నార్థర్న్ రీజియన్‌లో ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఎక్కువగా పొల్యూషన్ ఢిల్లీ పొల్యూషన్ స్టేట్ క్యాపిటల్ రీజియన్ అయిన ఢిల్లీకి పొల్యూషన్ అనేది ఇది మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయ్యాయి. అయితే లేటర్ ఆన్ సుప్రీం కోర్ట్ ఫైనల్‌గా తను చూసిన కంప్లీట్ డీటెయిల్స్‌లో ఏంటంటే, ఇది ఓన్లీ ఆల్‌మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ 10% ఆఫ్ ఢిల్లీ పొల్యూషన్‌కి మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. రిమైనింగ్ 90% ఆఫ్ ఢిల్లీ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బై అర్బన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అది డీటెయిల్‌గా అనాలిసిస్ కూడా చూసి దానికి తుషార్ మెహతా గారిని కూడా దీనికి ఆన్సర్ చెప్పమని కూడా అడగడం జరిగింది. అయితే సీ హియర్. సో, ఈ స్టబుల్ ప్రాబ్లమ్ ఏంటంటే, దీన్ని అడ్రెస్ చేస్తూ ప్రెజెంట్ సెంటర్ ఏ యొక్క మెజర్స్‌తో వచ్చింది. ఓకే. సీ హియర్. 3,000 tons of stubble procured by NTPC. ఓకే. ఆల్రెడీ చెప్పాను. ఈ స్టబుల్ ఏంటంటే దీన్ని మనం ఈ ప్రాబ్లమ్‌ని మనం టాకిల్ చేయాలంటే నాట్ ఓన్లీ ఫర్ ఢిల్లీ పొల్యూషన్. ఓకే. సో, వీళ్ళు ఆల్రెడీ ఫార్మర్స్ ఏంటంటే ఎక్కువగా ఈ స్టబుల్ బర్నింగ్ గురించి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ చేస్తున్నారు. సో, దీనికి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దీనికి మెజర్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ స్టబుల్‌తో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చేసుకోవచ్చు. బయో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ థింగ్స్ అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే. ఒక క్విక్ రివ్యూ అనేది ఇచ్చేస్తాను సీఎం. సో, మనం ఈ స్టబుల్‌ని ఓన్లీ పంజాబ్ అండ్ హర్యానాలో తీసుకున్న స్టబుల్ ఒక్కటే మనం యూజ్ చేసుకుంటే ఓకే. 1 ఇయర్‌లో ఆ పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్‌లో ఉన్న స్టబుల్‌ని మనం యుటిలైజ్ చేసుకుంటే ఓకే. 1 ఇయర్‌లో మనం 2500 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఓకే. మనం ప్రొడ్యూస్ చేయొచ్చని చెప్పేసి రిపోర్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనం బయో ఇథనాల్ ప్రొడక్షన్ కూడా మనం ఈ స్టబుల్‌తో మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ దాని గురించే వచ్చిందమ్మా. ఇది యాక్చువల్‌గా ఐఐటీ వాళ్ళేంటంటే ఈ టెక్నాలజీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం 1 టన్ ఆఫ్ ఫార్మ్ రెసిడ్యూని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఓకే. సో, దీన్ని సెకండ్ జనరేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 1 టన్ ఆఫ్ ఫార్మ్ రెసిడ్యూ నథింగ్ బట్ ఫార్మ్ రెసిడ్యూ అంటే ఇక్కడ స్టబుల్. ఓకే. మనం కరెక్ట్‌గా ఈ టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకుంటే, ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఓకే. మనం బయోఫ్యూయల్‌ని నథింగ్ బట్ బయో ఇథనాల్‌ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంతంటే 1 టన్ నుంచి 250 లీటర్స్ ఆఫ్ బయోఫ్యూయల్‌ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చని కూడా వీళ్ళు చెప్పటం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ స్టబుల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలిమినేట్ చేయకుండా ఆ స్టబుల్‌ని ఏంటంటే దాని మీద నేచురల్ కౌ డంగ్ గాని లేకపోతే యూరియా గాని స్ప్రెడ్ చేసేస్తే ఆ స్టబుల్ అండ్ యూరియా ఏంటంటే 2 కూడా కంప్లీట్‌గా మిక్స్ అయిపోయి ఒక 2 ఆర్ 3 మంత్స్ తర్వాత ఏంటంటే అది నేచురల్ ఫెర్టిలైజర్‌గా కూడా ఆర్ మాన్యూర్‌గా కూడా ఏంటంటే అది యూజ్ అవుతుంది. సో, ఇట్ యాక్ట్స్ యాస్ ఎ నేచురల్ ఫెర్టిలైజర్ అని చెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ ఏంటమ్మా హౌ టు టాకిల్ ద స్టబుల్ బర్నింగ్ అంటే ఫార్మర్స్‌కి యూజ్ అయ్యేలాగా వాళ్ళకొక ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఈ స్టబుల్ వాళ్ళ ఈ కాస్ట్ ఎఫెక్టివే కదా వాళ్ళు ఎక్కువగా చూసుకుంటున్నారు. సో, ఈ స్టబుల్‌ని ఏంటంటే కంప్లీట్‌గా కలెక్ట్ చేసి ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి ఇచ్చే కంపెనీస్ గాని, ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కానీ, ఈ బయో ఇథనాల్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ కానీ వాళ్ళిస్తే, సో, వాళ్ళు ఈ రా మెటీరియల్ సప్లై చేసినందుకు వాళ్ళ అమౌంట్ అనేది తీసుకుంటారు. సో, దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ ఈ స్టబుల్ బర్నింగ్ ఇమ్మీడియేట్‌గా దీన్ని సెట్ ఫైర్ చేయరు కాబట్టి, స్టబుల్ ప్రాబ్లమ్ ఢిల్లీ పొల్యూషన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఈ కాస్ట్ ఎఫెక్టివ్ రీజన్ ఏదైతే చూపిస్తున్నారో దట్ టు హార్వెస్టింగ్ ఆహ్, నెక్స్ట్ సోయింగ్ సీజన్‌కి చాలా తక్కువ పీరియడ్‌గా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో, అది మనం ఈజీగా టాకిల్ చేయొచ్చని చెప్పేసి ఎఫెక్టివ్ మెజర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చేశారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు లేటెస్ట్ ఏం కాదమ్మా. ఇది ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ ఎప్పుడైతే ఉందో దానికి సొల్యూషన్‌గా ఇమ్మీడియేట్‌గా ఏంటంటే ఈ ఆన్సర్స్ అనేది చెప్పినప్పటికీ, అక్కడున్న గవర్నమెంట్స్ ఏంటంటే అంత ఎఫెక్టివ్‌గా ఈ మెజర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఇది ఇప్పుడొచ్చిన సొల్యూషన్స్ కాదు. ఇప్పటి నుంచి ఉన్న సొల్యూషన్స్. ఓకే. బట్ వీటిని చాలా స్ట్రిక్ట్‌గా ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చెయ్యకపోవడం అనేది ప్రాబ్లమ్. బట్ ప్రెజెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్ ఏంటంటే ఒక ఎఫెక్టివ్‌గా దీన్ని యుటిలైజ్ చేసుకోవడానికి ఒక ఇనిషియేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం ఆహ్వానించవచ్చు. ఓకే. హ్యాపీ సీడర్ మిషన్. ఈ హ్యాపీ సీడర్ మిషన్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా ఈ మిషన్ కంప్లీట్‌గా ఈ స్టబుల్‌ననేది కంప్లీట్‌గా తీసేస్తుందమ్మా ఫార్మ్ ల్యాండ్ మీద. సో, తీసేసి కంప్లీట్‌గా తీసి పక్కన ఎక్కడో పారేయదు. సో, దాని మీదే ఈ రూట్స్ నుంచి తీసేసి జస్ట్ స్ప్రెడ్ చేసేస్తుంది. స్ప్రెడ్ చేసేసడం వల్ల ఇది డీకంపోజ్ అయిపోయి ఓకే. సో, ఫైనల్‌గా ఏంటంటే ఇది ఒక నేచురల్ ఫెర్టిలైజర్‌గా కూడా అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా ఈ స్టబుల్‌ని మనం చాలా విధాలుగా యూజ్
యూజ్ చేసుకోవచ్చు. బట్ యూజ్ చేసుకోవడానికి ఫార్మర్స్‌ని ఎంకరేజ్‌మెంట్ అనేది ఎక్కడా లేదు. గవర్నమెంట్స్ దీనికి సంబంధించి ఒక ఎఫెక్ట్ ఎప్పుడు కూడా ఢిల్లీ పొల్యూషన్‌కి అవుతుందని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టారే తప్ప, సో దీన్ని టాకిల్ చేయడానికి ఎఫెక్టివ్ గవర్నమెంట్ మెజర్స్ ఏం తీసుకోవాలి? సో ఫార్మర్స్‌కి ఎటువంటి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి గాని లేకపోతే బయోఎథనాల్ ప్రొడక్ట్ ఈ రా మెటీరియల్స్ స్టబుల్‌ని ఇవ్వటానికంటే వీళ్ళకి ఫస్ట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలా ఎటువంటి గవర్నమెంట్ ఎఫెక్టివ్ మెజర్స్ అనేది చేయకపోవడం దీనికి మెయిన్ ప్రాబ్లమ్. సో అయితే అందులో భాగంగా ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇనిషియేషన్ అనేది తీసుకుంటున్నారు ప్రెజెంట్ గవర్నమెంట్. దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఏంటంటే అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. సో ఎన్‌టీపీసీ. సో ఈ ఎన్‌టీపీసీ వాళ్ళు ఓకే. ప్రెజెంట్ 3000 టన్స్ ఆఫ్ స్టబుల్‌ని ఏంటంటే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారంటమ్మా. ఓకే. సో ఎందుకు? ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేట్. సో ఇది ఎంతవరకు ఎఫెక్టివ్‌గా ఈ ఇనిషియేషన్ అనేది వెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ప్రెజెంట్ మెజర్స్ అయితే ఉన్నాయి. ఎప్పటినుంచో ఉన్నాయి. ఓకే. దానికి ఆల్టర్‌నేట్ మెజర్స్. బట్ ఎఫెక్టివ్ చెప్పాను కదా! ఎఫెక్టివ్ మెజర్స్ అయితే లేవు. ఓకే. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు గవర్నమెంట్ నుంచి. సో ప్రెజెంట్ ఎన్‌టీపీసీ ముందుకొచ్చిందమ్మా. సో ఎన్‌టీపీసీ ఏంటంటే 3000 టన్స్ ఆఫ్ స్టబుల్‌ని ఏంటంటే ప్రొక్యూర్ చేసుకుంటాము ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్‌మెంట్‌కి ఏంటంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఏంటంటే దాన్ని అడ్రెస్ చేస్తూ ప్రెజెంట్ లోక్‌సభలో మాట్లాడడం జరిగింది. సీ హియర్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్లాన్. మేము ఒక ప్లాన్‌ని వర్కౌట్ చేస్తున్నాం అని ఎవరు చెప్తున్నారు? ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఎవరమ్మా మనకి ఎన్విరాన్మెంట్ మినిస్టర్? భూపేందర్ యాదవ్. అతను లోక్‌సభలో ప్రెజెంట్ ఈ ఇష్యూ గురించి అడ్రెస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఓకే. ఈ క్లైమేట్ చేంజ్ గురించి అతను డీటెయిల్‌గా ఇంకా ప్రెజెంట్ క్లైమేట్ చేంజ్ COP26 ఓకే. ఆల్రెడీ 2070 కల్లా మనం నెట్ జీరో టార్గెట్‌ని అచీవ్ చేస్తామని అనౌన్స్ చేసింది. సో మీరు ఎలా అనౌన్స్ చేశారు? ఓకే. సో అనౌన్స్ చేయడానికి మీ రీజన్స్ ఏంటి? అక్కడ డెవలప్డ్ నేషన్స్ ఏమైనా ఫోర్స్ చేసాయా? సో లేకపోతే ఏంటంటే మీ దగ్గర ఆల్టర్‌నేటివ్ మెజర్స్ ఉన్నాయా? సో మాకు ఒకసారి జస్ట్ హోల్డ్ ఆన్ మా. సో మాకు ఏమైనా ఆల్టర్‌నేట్ ప్లాన్స్ ఉన్నాయా? సో మాకు దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇవ్వండి. డీటెయిల్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అయితే ఆ డిస్కషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. స్టిల్ కమింగ్ సెషన్స్‌లో ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. అయితే అండ్ మోర్ ఓవర్ ఈ స్టబుల్ బర్నింగ్ గురించి అతను అడ్రెస్ చేస్తూ అపోజిషన్ లీడర్స్ ఏంటంటే మీరు ఢిల్లీ గవర్నమెంట్ ఎక్కువగా ఫార్మర్స్‌నే మీరు డిఫేమ్ చేశారు. బట్ మొన్నొచ్చిన రీసెంట్‌గా వచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ హియరింగ్‌లో ఏంటంటే 10% మాత్రమే స్టబుల్ బర్నింగ్ కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. సో యూ ఆర్ నాట్ టాక్లింగ్ ద ప్రాబ్లమ్ ఎఫెక్టివ్‌లీ అని చెప్పేసి కాంట్రోవర్సీ చెప్పడం అయితే జరిగింది. అయితే దాని గురించి మాట్లాడుతూ ఈ స్టబుల్ బర్నింగ్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ కమిషన్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే మేము దీన్ని డీక్రిమినలైజ్ చేసాం. అంటే ఫార్మర్స్‌ని ఈ యాక్ట్ పరంగా ఎటువంటి హార్ష్ ట్రీట్మెంట్స్ అయితే చేయట్లేదు. దీన్ని డీక్రిమినలైజ్ ఆల్రెడీ మేము చేసాము అని చెప్పేసి కూడా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో అయితే ఆల్రెడీ ఎన్‌టీపీసీ 3000 టన్స్ ఆఫ్ స్టబుల్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుంది కదమ్మా. అయితే ఇది ఫస్ట్ ఏంటి బయోఫ్యూయల్ ప్రొడక్షన్ కోసం. అయితే ఆల్రెడీ ఇంకొకటి కూడా చెప్పాను. మాన్యూర్ ఆర్ ఫెర్టిలైజర్. ఓకే. సో దీనికి సంబంధించి కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకే. దీనికి బడ్జెట్ అలోకేషన్ ఎంత పెట్టుకున్నారమ్మా? 700 క్రోర్స్ బడ్జెట్ అలోకేషన్ అనేది పెట్టుకున్నారు. ఓకే. సో దీని కింద ఏంటంటే పంజాబ్ అండ్ హర్యానాలో 1,00,000 ఏకర్స్, ఉత్తరప్రదేశ్‌లో 6,00,000 ఏకర్స్, ఢిల్లీలో 4,000 ఏకర్స్ వీటిని ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ నేచురల్ మాన్యూర్‌గా అంటే ఈ స్టబుల్‌ని ఏంటంటే ఫర్టిలైజర్‌గా ప్రొడ్యూస్ చేయడానికి సంబంధించిన ఇనిషియేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పంజాబ్ అండ్ హర్యానాలో, ఉత్తరప్రదేశ్‌లో, ఢిల్లీలో ఏంటంటే ఇన్ని ల్యాక్ ఆఫ్ ఏకర్స్ ఏంటంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేమా. సో ఫైనల్‌గా ఈ క్లైమేట్ జస్టిస్ నెట్ జీరో టార్గెట్ ఆఫ్ 2070 గురించి వాళ్ళ ప్లాన్స్ ఏంటి? వాళ్ళ ఇనిషియేషన్స్ ఏంటనేది స్టిల్ ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదు. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేమా. నెక్స్ట్ 80% ఆఫ్ ఫండ్స్ ఫర్ బేటీ బచావో అండ్ బేటీ పడావో. సీ అమ్మ. సో ఈ బేటీ బచావో, బేటీ పడావో అన్న స్కీమ్ యాక్చువల్‌గా ఇది 2015లో నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం అనేది చేశారమ్మా. ఓకే. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే టు సేవ్ అందులోనే ఉంది స్లోగన్‌లే. టు సేవ్ గర్ల్ చైల్డ్ అండ్ టు ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్. ఓకే.
సో గర్ల్ చైల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుపుతూ సో అండ్ ఎందుకంటే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఓకే. సో ఈ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్ ని ఏంటంటే కంప్లీట్ గా రెడ్యూస్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఫిమేల్స్ ఏంటంటే ఎంపవర్ చేయాలి. వాళ్ళని ఎంపవర్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించాలి. దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఎయిడ్ అనేది అందించాలి. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే 2015లో ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఆర్టికల్ దేనికొచ్చిందంటే ఈ స్కీమ్‌లో అలోకేట్ చేసిన ఫండ్స్‌లో ఆల్రెడీ 80% ఫండ్స్ ఓన్లీ అడ్వర్టైజింగ్ మాత్రమే యూజ్ చేశారంటమ్మా. ఓకే. సో స్కీమ్ జనరల్‌గా ఏంటి కొంత పర్సెంట్ అడ్వర్టైజింగ్‌కి యూజ్ చేసినా ఎఫెక్టివ్‌గా ఏంటి ఆ స్కీమ్‌ని ఓకే. ప్రాసెస్ ఆన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి ఇది పార్లమెంటరీ కమిటీ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ వీళ్ళే డిక్లేర్ చేశారు. ఓకే. వీళ్ళు కంప్లీట్‌గా ఈ రిపోర్ట్స్ అన్ని కంప్లీట్‌గా దీన్ని అనాలిసిస్ చేసి రిపోర్ట్ అనేది లోక్‌సభలో టేబుల్ చేశారు. ఏమని? సో దీనికి అలోకేట్ చేసిన ఫండ్స్‌లో 80% ఆఫ్ ఫండ్స్ అడ్వర్టైజింగ్‌కే యూజ్ చేశారు. ఓకే. సో బట్ ఎఫెక్టివ్‌గా దానికి సంబంధించిన మెజర్స్ తీసుకోవడానికి ఓకే. వీటిని యూజ్ చెయ్యలేదు. ఓన్లీ అడ్వర్టైజింగ్‌కి మాత్రమే యూజ్ చేశారని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్ అనేది లోక్‌సభలో టేబుల్ చేయడం జరిగింది. అయితే సో ప్రెజెంట్ మీరు ఇంకా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్‌కి యూజ్ చేసింది చాలు. ఓకే. మీడియా క్యాంపెయిన్స్‌కి యూజ్ చేసింది చాలు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఓకే. గర్ల్ చైల్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పటానికి మనం సొసైటీకి ఇప్పటి వరకు అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేసాం. సో ప్రెజెంట్ వి హావ్ టు రివ్యూ ఓకే. మన స్ట్రాటజీస్ అనేది మార్చాలి. ప్రెజెంట్ మనం ఏం తీసుకోవాలి? వి హావ్ టు ఇన్వెస్ట్. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? మెజరబుల్ ఔట్‌కమ్స్ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? వాళ్ళకి హెల్త్ అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్‌ని తగ్గించాలి. ఓకే. సో చైల్డ్ సెక్స్ రేషియో అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ గర్ల్స్ ఉండాలి. హియర్ మనకి ఆ టైంలో 918 గర్ల్స్ 1000 బాయ్స్‌కి 918 గర్ల్స్ మాత్రమే ఉండేవారు. అంటే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. సో అందుకని దాన్ని తగ్గించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు మీరు బడ్జెట్ అలొకేషన్‌లో కంటిన్యూగా మీరు మీడియా క్యాంపెయిన్స్‌కి ఎక్కువగా వాడారు. సో ప్రెజెంట్ ఏంటంటే యూ హావ్ టు ఫోకస్. అసలు ఏ పర్పస్‌తో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసామో ఆ పర్పస్ మీద ప్రెజెంట్ ఈ ఫండ్స్ అనేది అలోకేట్ చేసింది ఖచ్చితంగా జరగాలి. ఓకే. సో హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద ప్రెజెంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ ఏంటంటే లోక్‌సభలో టేబుల్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో హియర్ మెజరబుల్ ఔట్‌కమ్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఓకేమా? అయితే దీని గురించి కంప్లీట్‌గా మనం మాట్లాడదాం చూడండి. సో వాట్ ఈస్ దిస్ బేటీ బచావో అండ్ బేటీ పడావో? అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్‌గా అండర్ 3 మినిస్ట్రీస్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగిందమ్మా. మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిపి ఏంటంటే ఇనిషియేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే. ఎవరి కోసం అసలు? ఓకే. బేటీ బచావో సేవ్ ద చైల్డ్, బేటీ పడావో ఎడ్యుకేట్ ద చైల్డ్ గర్ల్స్‌కి. ఓకే. గర్ల్స్ కోసం ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే. ఎందుకు? టు ఎలిమినేట్ ప్రీనేటల్ ఓకే. ఫిమేల్ కడుపులో ఉండేటప్పుడు ఆడపిల్లన్న తెలియగానే చంపేసేవారు. ఓకే. సో ఆ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్‌ని ప్రీనేటల్ ఓకే. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్‌ని తగ్గించటానికి ఏంటంటే ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫాంట్స్‌కి ఏంటంటే అంటే ఈ ఆడపిల్లలకి ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసి, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే. అంటే ఎందుకు? టు ప్రివెంట్ ఎలిమినేషన్. ఓకే. ప్రీనేటల్ అంటే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్‌ని ఎలిమినేట్ చేసి ఇన్ ఆర్డర్ టు ఎంపవర్ వుమెన్ బై ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ టు దెమ్. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ సర్వైవల్ ఖచ్చితంగా ఓకే. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ రెడ్యూస్ చేస్తున్నారంటే we are promoting their survival okay and moreover to protect them okay and moreover to educate them. See here how ఎలా చేస్తాం? ఓకే. సో ఎలా ప్రివెంట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవల్ అవ్వాలి అంటే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఎలా ఎలిమినేట్ చేస్తుంది? బై స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ దిస్ పీసీపీఎన్‌డిటీ యాక్ట్. వాట్ ఈస్ మెant బై దిస్ పీసీపీఎన్‌డిటీ యాక్ట్? ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్. సో అంటే ఏంటి? మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఓకే. సో ఎటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది చెయ్యకూడదు. అలా చేస్తే దే ఆర్ సబ్జెక్టెడ్ టు పీనలైజ్. ఓకే. సో ఇటువంటి సెక్స్ డిటర్మినేషన్ అనేది చెయ్యకూడదు. అది ఏ లా కిందమ్మా? అండర్ దిస్ లా.
ఓకే. సో, ఎందుకంటే ఆడపిల్లని తెలియగానే చంపేస్తున్నారన్న ఉద్దేశంతో ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. 1994లోనే తీసుకొచ్చింది. ఇది ఇంకా స్ట్రిక్ట్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ అనేది చేస్తాము. ఓకే. సో, దాని ద్వారా ఏంటంటే మేము ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్‌ని తగ్గిస్తాము. మేము సర్వైవల్ ఆఫ్ ఫీమేల్స్‌ని ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికోసం ఏంటంటే 100 ఫోకస్ డిస్ట్రిక్ట్స్‌ని ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేశారు. అయితే కంప్లీట్‌గా 100 డిస్ట్రిక్ట్సే కాదమ్మా. సో, యాక్చువల్‌గా దీని కింద 405 డిస్ట్రిక్ట్స్‌ని అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ 100 డిస్ట్రిక్ట్స్‌ని ఏంటంటే ఇంకా ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేమా? ఎందుకు? టు ప్రొటెక్ట్ వుమెన్ ఎంపవర్‌మెంట్. సో, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్‌ని తగ్గించడం ద్వారా వాళ్ళని ఇన్ఫాంటిసైడ్స్‌ని తగ్గించడం ద్వారా వాళ్ళని సర్వైవల్ చేస్తారు. సర్వైవల్ చేస్తూ ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషనల్ హెల్త్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? కస్తూరిబా గాంధీ బాల్ విద్యాలయ్ ఇవి 50 కస్తూర్బా గాంధీ బాల్ విద్యాలయస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామని అండర్ ది స్కీమ్ ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఫర్దర్ ఎడ్యుకేషన్ విద్యాలయస్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ మోర్ ఓవర్ దే ఆల్సో లాంచ్డ్ అనదర్ స్కీమ్ అండర్ దిస్ ఏంటంటే ఈ స్కీమ్ లో ఆహ్, సబ్ సబ్ కింద ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి యోజన కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంటే దీని కింద ఒక ఫిమేల్ ఓకే. గర్ల్ చైల్డ్ గర్ల్ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారమ్మా. ఓకే. ఆ అకౌంట్‌లో ఏంటంటే ఈ పేరెంట్స్‌కి ఏంటంటే ఆ ఫీమేల్ గర్ల్ చైల్డ్‌కి సంబంధించిన ఎడ్యుకేషనల్‌కి మోర్ ఓవర్ వాళ్ళ మ్యారేజ్‌కి సంబంధించిన ఓకే. ఫెసిలిటీస్ కోసం ఏంటంటే వా పేరెంట్స్ ఏంటంటే అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో టు ఫెసిలిటేట్ మ్యారేజ్ ఫర్ ద గర్ల్స్. ఓకేమా? అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ దానికి సంబంధించి సోషల్ అవేర్‌నెస్ కూడా చాలా ఎక్కువగా క్రియేట్ చేయడం జరిగింది. సోషల్ అవేర్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆల్‌మోస్ట్ 80% ఫండ్స్ కూడా ఇనీషియల్‌గా వీళ్ళు అలోకేట్ చేసేసారు. ఎందుకంటే మన ఇండియా అనేది ఆల్రెడీ పేట్రియార్కియల్ మైండ్‌సెట్. సో, ఈ పేట్రియార్కల్ మైండ్‌సెట్ నుంచి ఏంటంటే మన ఇండియాని ఏంటంటే ఫస్ట్ ఈ మైండ్‌సెట్ నుంచి మనం తెలుసు కదా! మ్యాన్ డామినేటెడ్ పేట్రియార్కల్ మైండ్‌సెట్. ఓకే. సో, ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్ గర్ల్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ వన్స్ వాళ్ళ మైండ్‌లో ఆ క్లారిటీ ఓకే. ఆ అవేర్‌నెస్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఫండ్స్ అయితే వీళ్ళు ఎక్కువగా దానికే అలోకేషన్ అయితే యుటిలైజ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే దీన్ని క్రిటిసైజ్ చేస్తూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆల్రెడీ ఓకే. అవేర్‌నెస్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మరి 80% దాని మీదే పెట్టడం అనేది అసలు చాలా మిస్‌యుటిలైజేషన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్‌గా ఓకే. సో, ఎంత అమౌంట్ ఏ సెక్టర్స్‌కి వీళ్ళు ఓకే. డి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారు. 1 ఇయర్‌లో ఒక డిస్ట్రిక్ట్‌కి 50,00,000 అమౌంట్ అనేది ఈ స్కీమ్ అండర్‌లో వాళ్ళు అలోకేట్ చేయడం జరుగుతుందమ్మా. 1 ఇయర్‌కి 1 డిస్ట్రిక్ట్‌లో 50,00,000 ఇస్తారంట. అందులో 16% ఏంటంటే ఇంటర్ సెక్టోరల్ కన్సల్టేషన్ అండ్ కెపాసిటీ బిల్డర్. ఓకే. సో, దానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గాని, ఓకే. సో, వీళ్ళని ఎడ్యుకేట్ ఈచ్ అండ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడంలో గాని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ కెపాసిటీ బిల్డర్ అనేది ఇందులో ఈ 50,00,000లో 16% దానికి యూజ్ చేస్తారు. అండ్ 50% ఏంటి అవేర్‌నెస్ జనరేషన్ యాక్టివిటీస్. ఈ అవేర్‌నెస్ జనరేషన్ యాక్టివిటీస్ అనేది వాటికి ఇన్నోవేషన్స్‌కి 50% యుటిలైజ్ చేయాలి. 6% ఇన్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ స్కీమ్ ఎలా వెళ్తుంది? ఓకే. ప్రాపర్ మేనర్‌లోనే వెళ్తుందా అని చెప్పేసి దీన్ని మానిటర్ చేయాలి కదా! లేకపోతే మిస్‌యూజ్ చేసే మిస్‌యుటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ చేసే యాహ్! మిస్‌యుటిలైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి, సో, దీన్ని ఖచ్చితంగా మానిటర్ చేయాలి. అలా మానిటర్ చేయడానికి 6% ఈ ఫండ్‌లో 6% అనేది దీనికి కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ 10% ఫర్ సెక్టోరల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ హెల్త్. అంటే హెల్త్ సెక్టర్‌కి సంబంధించిన ఏ ఎటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకొస్తున్నారు. ఓకే. అని దాన్ని బట్టి అందులో కొత్త ఇంటర్వెన్షన్స్ తీసుకురావడానికి 10% అలోకేషన్ చేయాలి. ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్‌కి ఒక 10% చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంతమ్మా 8% ఫ్లెక్సీ ఫండ్స్ అంటే సో, ఒకవేళ అటు ఇటు అయినా సరే ఏంటంటే ఇందులో ఫ్లెక్సీ ఫండ్స్ ఎక్స్‌ట్రాగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్,
ఎడ్యుకేషనల్ ఇంటర్వెన్షన్స్‌కి 10% ఇచ్చారు. కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. సో, ఏంటంటే ఒక ఫ్లెక్సీ ఫండ్స్ అనేది ఉండాలి కాబట్టి దీన్ని మళ్ళీ ఇందులో పెట్టడానికి ఫ్లెక్సీ ఫండ్స్ ఒక 8% అనేది ఉంచడం జరిగింది. ఓకేమా? సో, ఎలోకేషన్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఈ స్కీమ్‌లో డిటర్మైన్ చేయడం జరిగింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంత క్లియర్ కట్‌గా ఆల్రెడీ ఎలోకేషన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఇందులో 80% ఓన్లీ అవేర్‌నెస్‌కి మాత్రమే వీళ్ళు యుటిలైజ్ చేయడం అనేది చాలా రాంగ్ నోషన్‌కి వెళ్తుంది. దీని పర్పస్ అనేది మీట్ అవ్వట్లేదు అని ఆర్టికల్ చెప్పడం జరిగింది. పర్పస్ ఏంటమ్మా? అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ఒకటే పర్పస్ కాదు కదా! ఓకే. స్కీమ్ లాంచ్ చేసిన ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఓన్లీ అవేర్‌నెస్ ఇచ్చి కూర్చుంటే ఈ ఫెసిలిటీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? 80% మీరు ఓన్లీ అవేర్‌నెస్సే క్రియేట్ చేశారు. మరి ఈ ఫెసిలిటీస్ ఎవరిస్తారు? నో వన్ కెన్ కమ్. వీటిని మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళెవరు రారు కదా! సో ఆల్రెడీ అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. బట్ ఇప్పుడు యూ హావ్ టు ఫోకస్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి మీరు ఫోకస్ అనేది చేయాలి. ఇంత క్లియర్ కట్‌గా ఆల్రెడీ డివైడ్ చేసినప్పటికి కూడా కేటగరైజ్ చేసినప్పటికి కూడా మీరు ఇక్కడ మిస్‌యూటిలైజేషన్ జరిగినట్టు క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పేసి ఆర్టికల్ చెప్తూ వచ్చింది. ఓకేమా? సో దట్స్ ఆల్ అబౌట్ 3 ఆర్టికల్స్. సో మీకు టాపిక్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈరోజు బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ టాపిక్స్ లైక్ సెడిషన్‌కి వాటికి చెప్పలేదు. మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. బట్ స్టిల్ నేను దానికి సంబంధించి వీడియోస్ లాంచ్ చేస్తాను కాబట్టి డోంట్ వర్రీ. ఐ యామ్ దేర్ ఫర్ యూ టు క్లియర్ ఆల్ యూర్ టాపిక్స్. ఎనీవే హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.